అండ్ అసెంబ్లీ సమావేశాలు అనగానే మనకి గుర్తొచ్చేది తెలిసిందే ప్రతిపక్షం అలానే అధికార పక్షం మధ్య ఏదైతే వార్ ఉంటుందో ఆ వారం చాలా ఇంట్రెస్టింగ్ జరుగుతూ ఉంటుంది. అది ప్రజల కోసం వారే. అదొక ప్రజల కోసం జరిగే మంచి వార్ అనమాట. మంచి మంచి బిల్లులు ప్రవేశపెట్టడం కావచ్చు, లేకుంటే కొన్ని కొన్ని బిల్లుస్‌లో లోపాలుంటే అది ప్రతిపక్షం ఎత్తి చూపడం కావచ్చు. ఇలా అయితే సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న తర్వాత కావచ్చు, ఆ తర్వాత రోసయ్య హయాంలో గావచ్చు, దానికి ముందు గూడా గావచ్చు, చంద్రబాబు నాయుడు హయాంలో గావచ్చు, అంతా కూడా ఏందంటే ఒక మంచిగా ఒక మంచి వాతావరణంలో ఒక బిల్లుని పాస్ చేయాలంటే దాంట్లో మంచి చెడులు మంచిగా డిస్కషన్ చేసి ఆ తర్వాత ఆ బిల్లయితే పాస్ అయ్యి ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే అంతా ఏకపక్షం అయిపోయింది. దాని ముందు మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రావటం తర్వాత అసెంబ్లీకి ఆ తర్వాత వాళ్ళు గూడా వాకౌట్ చేసి పెద్దగా పాల్గొనిందేమి లేదు వాళ్ళు. అంతకుముందు చేసిన తప్పులన్నీ వీళ్ళు పవర్ పాయింట్ ఏసి మరీ చూపించడం జరిగిపోయింది ఎక్కువ. అలానే ఎక్కువ విమర్శలు జరిగింది తప్ప అధికార పక్షం ప్రతిపక్షానికి ఏదైతే ఉందో విమర్శలు చేయడమే గానీ, వాళ్ళకి మాట్లాడే అవకాశం చాలా తక్కువుండేది. ఇప్పుడు గూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. 2014 నుంచయితే మొత్తం మారిపోయింది. ఆంధ్ర, తెలంగాణలో 2 చోట్ల గూడా మారిపోయింది. ఎస్పెషల్లీ ఆ తెలంగాణలో చూసుకుందాం. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే మీకు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాలేదు. యాక్చువల్‌గా అది రాజ్యాంగంలో రూల్ ఏం లేదు. ఏదైతే పార్టీలు ఎన్నున్నా సరే ఎవరికైతే ఎక్కువ సీట్లొస్తాయో వాళ్ళు అధికార పక్షంలో ఉంటారు. తక్కువ సీట్లొచ్చినోళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు. కానీ ఏందంటే ఇక్కడ రీసెంట్‌గా ఏదో ఒక చర్చ బయటకొచ్చింది. కనీసం 10% సీట్లన్నా వస్తేనే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తామనైతే ఒక చర్చ అయితే బయటకొచ్చింది. ఆ రకంగా చూసుకుంటే 10% సీట్లంటే 175లో చూసుకుంటే మీకు దాదాపు 18 సీట్ల దాకా రావాల్సుంటుంది. కానీ వైసీపీకొచ్చింది 11 సీట్లే 2024 ఎలక్షన్‌లో. అలాంటి సిట్యుయేషన్‌లో ఏమైంది? ప్రతిపక్ష హోదా అయితే ఇవ్వలేదు మన వైసీపీ పార్టీకైతే. ప్రజలే ఇవ్వలేదనైతే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్‌గా మాట్లాడడం చూసాం. సజ్జలు కావచ్చు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పేర్ని నాని వీళ్ళందరూ కూడా ఎవరైతే వైసీపీ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడేది ప్రతిపక్ష హోదా ఇస్తే మేము అసెంబ్లీలోకి వస్తాం. జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి వస్తాడని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేకపోతే ఒక ఎమ్మెల్యే హోదాలో అతను వస్తే కనీసం మీరు 2 నిమిషాలు, 5 నిమిషాలు కూడా అతనికి టైం కేటాయించరని అయితే మాట్లాడుకొచ్చారు. అదొకటి ప్రాబ్లమ్‌గా ఏర్పడింది. దాని కారణంగా అయితే వాళ్ళైతే వెళ్ళలేకపోయారు అసెంబ్లీలకి వైసీపీ పార్టీ. కానీ ఇప్పుడు టీడీపీ గాని, జనసేన గాని చెప్పేదేంటంటే ప్రజలు ఇవ్వాల్సింది ప్రతిపక్షం. కానీ మేమిచ్చేది ఏంటి అనేదైతే వాళ్ళిద్దరూ స్పష్టంగా చెప్పారు. జనసేన, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వాళ్ళ లీడర్స్ అందరూ కూడా, ఈ ఎమ్మెల్యేలందరూ కూడా అదే చెప్తూ ఉన్నారు. ప్రజలు మీకివ్వలేదు కాబట్టి మీరు అసెంబ్లీకి రాండి. కనీసం మీకు 11 సీట్లు ఇచ్చారు కదా! లేకుంటే ఎమ్మెల్యే హోదా మీ పులివెందుల నియోజకవర్గం కావచ్చు, లేకుంటే మిగతా నియోజకవర్గాల్లో ఎవరైతే 11 మంది ఉన్నారో, మీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి గానీ మీకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మాట్లాడతాం అది కరెక్ట్ కాదనైతే ఇటు పక్క మాట్లాడుతుంది. దీంట్లో తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిదని పక్కన పెట్టేస్తే, ప్రజాస్వామ్యంలో మనం క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సిందంటే రూల్ అయితే ఏమీ లేదు. అది ఎవరు పెట్టిన రూల్ అనేది ఎవరికీ క్లారిటీ లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడో ఒక మాట అనుకున్నారు. 10% ఓట్లు ఉండాలని ఒక మాటొచ్చిందంట. దాన్ని పట్టుకొని ఈ రోజున ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటేంటి వీళ్ళు సవాళ్లు చేస్తున్నారు. ఒకటి మీరు చూసుకుంటే అధికార పక్షంలో ఉన్న కూటమి ఏదైతే ఉందో టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు వీళ్ళు సవాల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆహ్, అసెంబ్లీకి రావాలని. వాళ్ళేం సవాల్ చేస్తున్నారు, మీకు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి. మేమొచ్చి అసెంబ్లీలో మాట్లాడతామనైతే ఓ పక్కన వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రెండిటిని మనం కంపేర్ చేసుకొని మాట్లాడితే ప్రజాస్వామ్యంలో ఏం ఏం జరగాలండి? ప్రతిపక్ష హోదా ఇస్తే వాళ్ళకి మాట్లాడే టైం ఇస్తారా? ఒకవేళ మనం అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ వచ్చాడనుకుందాం. ఏం జరుగుతుంది? పవర్ పాయింట్‌లేస్తారింక. జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు తిన్నాడు. లేకుంటే జగన్మోహన్ రెడ్డి మద్యంలో డబ్బులు తినేసిండు. ఎందుకంటే అయన్నీ నిరూపించినయి గాదు. ఎందుకంటే 1,00,00,000,00,000 తిన్నాడని ఎవడు నిరూపించలేదు. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ వచ్చింది గదా! సంవత్సరన్నర కాలం పూర్తవుతుంది. మరి ఏమన్నా నిరూపించారా? 1,00,00,000,00,000 తిన్నట్టు లేదు. మద్య కుంభకోణం అది జరుగుతూనే ఉంది. పార్టీ ఏదైతే కూటమి గెలిచిన కాడ నుంచి మద్యం కుంభకోణం మరి ఇప్పటి వరకు జైలు ఎయలేదు. రేపేస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని జైలు అన్నారు. ఇప్పటి వరకు దాని మీద క్లారిటీ ఏమన్నా వచ్చిందా? ఏమీ లేదు. కాబట్టి అన్ని ఆరోపణలే గాని, ఒక్కటి గూడా నిరూపించి అతన్ని ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఏమీ జరగలేదు. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుందంటే ఏదో ఒక బురద జల్లే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి మీద చేశారు తప్ప, దానిలో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి ఏంటనేది ఎక్కడ గూడా మనకైతే బయటికి రాలేదు. అది వాస్తవం. ఎందుకంటే ఒక్కసారి బయటకొచ్చి మనకి కోర్ట్‌లో చర్చలు జరిగి, లేకుంటే కోర్ట్‌లో ఏదైతే ప్రతివాదనలు జరిగిన తర్వాత, ఆ తర్వాత మనకి ఏదైతే శిక్ష పడేంత వరకు గూడా అతని మీద మనం నింద వేయడానికి లేదు. కానీ మనం ముందే ఒక ఆరోపణలు చేసేస్తాం. మద్యం కుంభకోణం జరిగిపోయింది. లేకుంటే 1,00,00,000,00,000 తినేసాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న హయాంలో అని మాట్లాడుకుంటుంటారు. ఇయన్నీ ఆరోపణలే గానీ, ఇంక దీని గురించి ఎక్కువ చర్చ జరిగిద్ది. నాకు తెలిసి అసెంబ్లీకి అతన్ని రప్పించి కేవలం దీని గురించే చర్చ జరపడానికైతే వాళ్ళైతే ప్రయత్నిస్తుంది. టీడీపీ కావచ్చు, లేకుంటే ఎందుకంటే ఒక ఉంటది గదా! చంద్రబాబు నాయుడిని జైల్‌లో పెట్టారన్న ఒక కోపమైతే వాళ్ళ మనసులో గట్టిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గనుక ఒక్కసారి అసెంబ్లీలోకొచ్చాడంటే ఒక్క నిమిషం కూడా అతను మాట్లాడనీయరు. అది క్లియర్‌గా అర్థమవుతుంది. అదే ప్రతిపక్ష హోదా ఇస్తే
ఖచ్చితంగా ప్రతిపక్ష నేతకి ఇంత టైం ఇవ్వాలనేది ఒక టైం ఉంటుంది. అది అరగంట ఇస్తారా? లేకుంటే పావుగంట ఇస్తారా? అని ఒక టైం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫిక్స్‌డ్ కాబట్టి, నాకు ఆ టైం ఇవ్వాలని అయితే జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడడంలో తప్పు లేదు. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే హోదాలోనే అక్కడికొచ్చాడంటే తెలిసిందే. ఏకి పారేస్తారు. ఒక నిమిషం కూడా అతను మాట్లాడనీయకుండా దాదాపు ఎంతమంది 164 మంది ఉన్నారు. ఒకేసారి 164 మంది పైకి లేసి జగన్మోహన్ రెడ్డి మీదనైతే పడడం చూస్తాం. ఇంతకుముందు కూడా జరిగింది. వైసీపీలో కూడా అలానే చేశారు. నేనేమి టీడీపీ అంటే వైసీపీ పతితం అని చెప్పట్లేదు. కాపోతే ప్రజా సమస్యల పైన మాట్లాడడానికి ఎవరు లేరు అక్కడ అని చెప్తున్నాను. ఇప్పుడు జనసేన గూడా అంతకుముందు ఒకడు ఎమ్మెల్యే ఉంటే, ఆ ఒక్కడు కూడా అటు ఎళ్ళిపోయాడు. ఇప్పుడు జనసేన గూడా వాళ్ళ కూటమిలో కలిసిపోయింది గాబట్టి, ఇప్పుడు ఏదన్నా బిల్లు పాస్ చేయడానికి ప్రజలకు సంబంధించింది గావచ్చు, లేకుంటే ఏదైనా చట్టం చేయాలన్నా చట్టం చేయాలంటే, ఆ చట్టం గురించి చర్చ జరగాలి గదా! ఆ చర్చ జరగాలంటే ప్రతిపక్షం ఉంటే గదా! ఆ చట్టంలో తప్పొప్పులు మాట్లాడడానికి ఎవరున్నారు చెప్పండి? ఒక చట్టం తీసుకొస్తున్నారు. ఆ చట్టంలో చెడులున్నాయనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే ఉంది. మెడికల్ కాలేజ్‌ని తీసుకెళ్ళి మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు. దాని గురించి చర్చ జరపాలంటే ఎక్కడ జరపాలి? అసెంబ్లీలో జరగాలి గదా! దాని గురించి మాట్లాడాలంటే ఎవరు మాట్లాడతారు? ప్రతిపక్షమే మాట్లాడాలి గదా! ప్రతిపక్షం బయటేదో ప్రెస్ మీట్ పెడుతుంది. ఆ ప్రెస్ మీట్‌లో చూసుకుంటే ఏ ఛానెల్ అన్ని ఛానెల్‌లు టీడీపీ కూటమి వైపే కనిపిస్తా ఉన్నాయి. ఒక సాక్షి ఉంది. అది ఎంతమంది చూస్తారో మనకు తెలీదు. కాబట్టి ఇలాంటి చర్చలు జరగాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనైతే వాళ్ళైతే మాట్లాడుతున్నారు. ఈలోమో ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలని చెప్తున్నారు. మరి దీనిపైనైతే మరి వాళ్ళు సవాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు సవాళ్ళు చేస్తున్నారు. నాకైతే ఒకటే అనిపిస్తుందండి, సీట్లు పరిగణించకుండా కేవలం నాకు అనిపించిందంటే ప్రతిపక్షం ఉండాలి. అది నలుగురున్నా, ఐదుగురున్నా ఉన్న పార్టీల్లో తక్కువ సీట్లు ఎవరికొస్తే వాళ్ళకి ప్రతిపక్షం ఇచ్చేయాలి డైరెక్ట్‌గా. ఇది మంచి హుందాగా ఉంటుంది. మీరు చూసుకుంటే అప్పుడు కాంగ్రెస్‌కి అనుకుంటా కదా! తక్కువ సీట్లు 64 సీట్లు ఏమొస్తే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ మీరు చూసుకుంటే ఏదైతే మోడీ గవర్నమెంట్ ఉందో అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉందో అప్పుడు ఇవ్వడం చూసాం మనం. ఇప్పుడు కూడా ఆల్రెడీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా వచ్చింది. 100 సీట్లు దాటినాయి కాబట్టి కాంగ్రెస్‌కి ఆటోమేటిక్‌గా ప్రతిపక్ష హోదా వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే అలానే చూసుకొని ఇక్కడేందంటే చట్టాలు చేసేటప్పుడు లేకుంటే ప్రతిపక్షం గొంతు ఎంతో కొంత మాట్లాడే అవకాశం ఇవ్వాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష ఇవ్వడం అనేది అది ప్రజా సమస్యలని లేకుంటే చట్టం చేసేటప్పుడు లోపాలని అది చూపడానికి మంచిగా ఉపయోగపడుతుంది. ప్రజలకి మంచి జరుగుతుందనైతే నా భావన. అది టీడీపీ కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు కూడా తెలుసు ప్రతిపక్షం గొంతు నొక్కితే ఏంటి, ఎలాంటి అరాచకాలు జరుగుతాయో మనకు తెలుసు. ఎలాంటి చట్టాలు, ఎలాంటి జీవోలు పాస్ చేసేటప్పుడు యునానిమస్‌గా జరిగిపోద్ది. కనీసం చర్చ కూడా జరగకుండా యునానిమస్‌గా జరిగిపోద్ది. మనం రీసెంట్‌గా చూసాం. రీసెంట్‌గా మనం తెలంగాణలో చూసుకుంటే దాదాపు ప్రతిపక్ష హోదా బీఆర్ఎస్‌కి ఉంది గాబట్టి ఏదైతే సీబీఐ కేసు వేయడానికి దాదాపు అర్ధరాత్రి 1 గంట, 2 గంటలకైతే చర్చలైతే జరపడం చూసాం తెలంగాణలో. కేసీఆర్ పైన సీబీఐ కేసు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో అక్కడ అక్రమంగా డబ్బులు దోచుకున్నారు దానిపైనైతే సీబీఐ కేసు వేయడానికి ఎంతసేపు చర్చలు జరిపారు. హరీష్ రావు దాదాపు అరగంట పాట అనర్గళంగా టైం ఇచ్చారు అతనికి. హరీష్ రావుకైతే ఎంతో టైం ఇచ్చారు. మాట్లాడారు. కేటీఆర్ కూడా టైం ఇచ్చారు. మాట్లాడారు. కాబట్టి ఈ రకంగా అయితే ఒక చర్చ జరిగినాక ఆ తర్వాత మీరు చట్టాలు చేసుకోవచ్చు. లేకుంటే వేరే వేరే బిల్లులైతే పాస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అసలు కనీసం యునానిమస్‌గా మీరే మాట్లాడేసుకొని, మీరే డబ్బాలు కొట్టుకేసుకొని, మీరే ఆహ్, ఇదంతా మంచిదే అనుకుంటే ఎలా చెప్పండి నాకు అర్థం కావట్లే. మెడికల్ కాలేజీ ప్రైవేట్ వ్యక్తుల చేతులు పెట్టడం మంచి ఎలా అవుద్దండి? గవర్నమెంట్ చేతిలో ఉంటే గవర్నమెంట్ ప్రజలకి ఏం జరుగుతుంది ఎప్పుడు రెగ్యులర్‌గా మానిటర్ చేస్తుంది. అదే ప్రైవేట్ చేతుల్లో ఉంటే అంతా బాగానే ఉంది. అసలు సామాన్య ప్రజలకు అక్కడ మెడికల్ సీట్లు వస్తున్నాయా లేదా? వాళ్ళు అమ్ముకుంటున్నారనేది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వటం అనేది సమంజసమని నాకనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. ఇదేందంటే మనం పార్టీలు ఉద్దేశించి కాదు, కేవలం ప్రజల యొక్క మంచి చెడులను ఆలోచించి మనం ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 164 సీట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్‌గా ఏ చట్టమైనా, ఏ బిల్లైనా వాళ్ళు పాస్ చేయగలరు. కానీ దాన్ని కనీసం చర్చ జరపడానికి ఆపోజిట్‌లో ఎవరైనా దాన్ని వేలెత్తి చూపడానికి ఏం లేవు గదా! ఒక చట్టం చేసేటప్పుడు మంచి, చెడులు 2 ఉంటాయి. కానీ మంచి ఎక్కువుందనుకోండి, ఒక 70% 80% మంచి ఎక్కువుందనుకోండి, ఆ బిల్లుని తీసుకెళ్తారు. కాకపోతే ఆ 20% ఏదైతే తప్పులున్నాయో ఆ బిల్లులో, ఆ తప్పుల్ని ఎత్తి చూపేవాళ్ళు ఎవరుంటారు చెప్పండి? నేను నేను అది నా ప్రశ్న. కాబట్టి ఖచ్చితంగా ఈ 10% ఏం లేవు. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా అనేది జస్ట్ సీట్లు ఏ ఏ ఏ పది మనం ఎక్కువ సీట్లొచ్చిన దానికి అధికార పక్షం వస్తుంది. తక్కువ సీట్లొచ్చిన వాళ్ళకి ఆహ్, ప్రతిపక్షం వస్తుంది కాబట్టి, ఆ రకంగా చూడాలి తప్ప మీరు 10% సీట్లను పెడితే రేపొద్దున మేబీ ఇదే కూటమి గవర్నమెంట్ కూడా 11 సీట్లొచ్చినాయనుకోండి. ఏం చేస్తారు చెప్పండి? 18 సీట్లు రాకపోతే ఏమో ప్రతిపక్ష హోదా అటు ఆ గవర్నమెంట్ కూడా ఇవ్వదు. అప్పుడు ఆటోమేటిక్‌గా మళ్ళీ ఇదే మాట మాట్లాడతారు. కాబట్టి ఆహ్, దీని ముందు కూడా వైసీపీ మాట్లాడింది ఈ విషయం ఒకటి మాట్లాడి నేను క్లోజ్ చేస్తా వీడియో. ఇంతకుముందు వైసీపీ కూడా చంద్రబాబు నాయుడిని బెదిరించడం చూసాం మనమైతే. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా బెదిరించారప్పుడు.
చంద్రబాబుని. ఎందుకంటే మీ దగ్గర 23 సీట్లు ఉన్నాయి. ఇంకొక 5 సీట్లు మేము లాగేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందనేది ఆ రోజు మనం మాట్లాడడం చూసాం. కాబట్టి ఆ రోజు వైసీపీ కూడా బెదిరించింది. జగన్ కూడా చంద్రబాబుని బెదిరించారు. ఖచ్చితంగా అప్పుడు జగన్ కూడా తప్పు చేశాడు అహంకారంతోటి. అంటే బెదిరించాడు. కానీ తీసుకోలేదు. సీట్లయితే తీసుకోలేదు. ఎవరైతే కొంతమంది రెబెల్‌గా మారారో వాళ్ళని వైసీపీలోకి జాయిన్ చేసుకోలేదు. అలానే ఉంచారు. సో, ఇది ఓవరాల్‌గా వచ్చేసండి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది నాకైతే సమంజసంగా కనిపిస్తుంది. మరి మీరేమనుకున్నారో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? వద్దా? ప్రజల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగాలా? వద్దా? అనైతే మీరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టొచ్చు. ఇంతకుముందు నేను అసెంబ్లీ సమావేశాలు కొన్ని ఫాలో అయ్యేవాడిని. తర్వాత రికార్డ్ వీడియోలు ఉంటాయి. వాటన్నీ చూసి ఫాలో అయ్యేవాడిని. ఇప్పుడు కనీసం చూడటానికి కూడా నాకు ఇంట్రెస్ట్ కలగట్ల. ఎందుకంటే అసలు ఈ ప్రతి ఒక్కటి ఏకపక్షం డబ్బా మాటలు, చంద్రబాబు నాయుడు గురించి గొప్పలు చెప్పడము, పవన్ కళ్యాణ్ గురించి గొప్పలు చెప్పడం తప్ప అసలు ఈ చర్చ ఏం జరుగుతుంది చెప్పండి? కాబట్టి నాకైతే అంతగా చప్పగా అనిపిస్తుంది అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్‌వి.